ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. ఒక 8 ఇయర్స్ బేబీకి కానీ 6 ఇయర్స్ బేబీకి కానీ ఈ మెజర్మెంట్స్తో సరిపోతాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇది బిట్ 2.5 మీటర్స్ ఉంది, అంటే 2.5 మీటర్లు అనమాట. సో నేనైతే మెజర్మెంట్స్ చెప్తా చూడండి. బాడీ మొత్తం లెంత్ అయితే 37లో 10 వచ్చేసి బాడీ లెంత్, బాటమ్ లెంత్ అయితే 27, వేస్ట్ అయితే 20, చెస్ట్ అయితే 21, హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్ 2 ఇంచెస్ లెంత్తో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ బాడీ లెంత్ 10 తీసుకున్నాం కదా, 37లో 10 తీసేస్తే ఎంత 27 కదా, 27కి 1 ఇంచెస్ యాడ్ చేసి 28 అనమాట. మన లంగా లెంత్ వచ్చేసి 28 ఇంచెస్. 28 ఇంచెస్కి లైనింగ్ అయితే తీసేసుకోండి. లైనింగ్ మీ ఇష్టం అండి. నేనైతే క్రేప్ క్లాత్ తీసుకున్నాను. సో పట్టుది కదా, సో అంత డబ్బులు పెట్టేసి ఇంకా లైనింగ్కి పెట్టకుండా ఎలా ఉంటుంది, స్మూత్గా ఉండాలి కదా. అందుకు నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. దీన్ని ఇలా హోల్డ్ చేసేసుకోండి. హోల్డ్ చేసేసుకున్నాక దీన్ని దానికంటే ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకునే చూసుకోండి. చూడండి, ఇక్కడైతే కుట్టి వేసేసాను. కింద బెల్ట్ మనం పైకి వేస్తాం కదా కొందరం, సో అలా లేకుండా ఇక్కడ మనకి బార్డర్ ఉంది కదా, బార్డర్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టేసేసుకోండి, మార్క్ పెట్టేసుకొని. ఓకేనా. ఇది ఒక టిప్ అనమాట. సో ఇది బోటెక్ స్టైల్లో. సో ఒకసారి మీరు చూసేసుకోండి. ఇలా వేసాక 2.5 ఉంది అని అప్పుడు కొలిచాను అనమాట, నాకు ముందు అయితే తెలీదు. ఓకేనా. సో ఇది మనకి లంగా పార్ట్ అయిపోయింది. సో మనం కట్ చేసాం కదా పైన పీస్, మనకున్న క్లాత్కి పైన దాన్ని పైన బొందెలాగా వేసేస్తాం అనమాట. ఓకేనా. సో ఇక్కడైతే చూడండి, మనం లైనింగ్ అయితే ఇలా కుట్టేసుకోండి. మనకి నడుము ఎంత ఇంచెస్ కావాలి, 20 అంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 22. ఓకేనా. 22. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 24 అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. 24కి లాస్ట్ సరిపోతుంది. సో అలా హోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. పైన నాడా చూసారు కదా, ఇప్పుడు నేను చూపించాను. ఇది లైనింగ్ కింద కాబట్టి ఇది ఎలాగైనా కుచ్చు పెట్టుకోండి, మనకు కావాల్సిన లెంత్లో అయితే పెట్టుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే పైన మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ మెయిన్ క్లాత్ మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఆ లెంత్లోనే పెట్టుకునేలాగా చూసుకుంటే ఈజీగా సరిపోతుంది. దాన్ని చూసుకుంటూ ఇది కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. ఒకవేళ మీరు ఇదే కుట్టుకుంటే లైనింగ్ ఫస్ట్ ఇదే కుట్టుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఇది నీట్గా కుట్టుకొని మనకు కావాల్సిన లెంత్లో, లైనింగ్ మన ఇష్టం వచ్చినట్టు ఎలా కూడా కుట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో అలానే లైనింగ్ నీట్గా ఉండకూడదు అని కాదు నేను చెప్పేది. సో మనకు సింపుల్గా పైన ఫినిషింగ్ నీట్గా కనిపించాలి కదా, అందుకోసం చెప్తున్నా. ఓకేనా. చూడండి, ఇప్పుడు అది పెట్టా కాబట్టి ఇది ఈజీగా కుట్టేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను, సేమ్ ఒకే లెంత్లో పెట్టుకుంటూ. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు ఈ పాయింట్. ఒకవేళ అర్థం కాకుంటే మీరు ఏదైనా కానీ నాకు కామెంట్లో పెట్టేయండి. సో నేను మీకు ఇది చూపించలేదు కదా వీడియో, ఏం లేదండి, మనకు కావాల్సిన ఇంచెస్ పైన మనం హోల్డ్ చేసేసుకొని కుట్టేసేసుకోవడమే. నేనైతే అందాజగానే తీసుకున్నాను. సో అది 4 ఇంచెస్ ఉంటుంది. 4 మొత్తం 8 ఇంచెస్ దాకా హోల్డ్ చేసేసాను. ఓకేనా. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు దీన్ని తీసేసుకొని మళ్ళీ పెద్దగా అయినా కుట్టుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గా. సో ఇలాంటి మెజర్మెంట్స్తో మీరు ఎలాంటి పాపకైనా కుట్టుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ 5 ఇయర్స్ 6 ఇయర్స్ బేబీకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అది 8 to 10 ఇయర్స్ బేబీకి సరిపోతుంది. ఓకేనా. అది వైలెట్ కలర్ చున్నీది. ఇవి 2 ఒకేసారి అనమాట స్టిచ్ చేశాను, బట్ ఏంటంటే వీడియో మీకు సపరేట్గా అర్థం కావాలనేసి చేస్తున్నాను. సో ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఓకేనా. సో లాస్ట్ది అయితే ఇలా పెట్టేసేయండి. నేను లైనింగ్ ఎందుకంటే అక్కడ కొంచెం మిగిలిందంటే నాకు ఎక్కువగా ఉందన్నమాట, 24 తీసుకున్నాను నేను. సో 24 ఇంచెస్ దాకా నేను, కావాలంటే మీరు మళ్ళీ టేప్ తీసుకొని ఒకసారి కొలిచేసుకొని చూసేసుకోండి. ఓకేనా, కన్ఫ్యూజ్ లేకుండా. సో ఇలా అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను పీస్ తీసుకున్నా కదా, సేమ్ అలాగనే పీస్ అయితే స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఓకేనా. ఒకవేళ మాకు ఇలా నాడా వద్దు అనుకుంటే క్లిప్స్ అయినా పెట్టుకోండి, క్లిప్స్ వద్దు అనుకుంటే ఎలాస్టిక్ అయినా పెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను పిల్లలకి లుక్ రావాలి అనేసి, సో వాళ్ళు కట్టుకోవడం, వాళ్ళకి ఒకవేళ బిర్రుగా ఉన్నా కట్టుకోవాలి కదా, సో ముందు జాగ్రత్త కోసం ఇలాంటి టిప్స్ మీరైతే పాటించాలి. ఒకవేళ మీరు ఇంట్లోనే మీ పిల్లలకి కుట్టుకుంటే తప్పకుండా ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఓకేనా. సో నాడ అనేది పెట్టుకుంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే పిల్లలు కొంచెం పెద్దగా అయినా మనం మళ్ళీ యూజ్ అవుతాయి. ఓకేనా. సో మనకి ఇంతటితో కొంచెం లంగా అయితే అయిపోవచ్చింది కదా. సో సైడ్స్ అయితే ఇలా స్టిచ్ చేసేసుకోండి స్ట్రైట్గా.
ఇది ఒక టిప్ అన్నమాట. ఇది మనకు డిజైనింగ్ డ్రెస్సెస్లోనే ఒక టిప్, ఓకేనా. సో బోటెక్స్ స్టైల్లో కూడా ఇది ఒక టిప్. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు బోటెక్స్ స్టైల్ అది ఇదని కాదండి, ఇలా కుట్టుకోవడం వల్ల మన పీసెస్ లోపల మనకి కాలుకి తగులుకోవడం కానీ అలా ఏమి జరగదన్నమాట, ఓకేనా. సేమ్ అలాగానే ఇంకొక సైడ్ వేసేసుకోండి. మీరు ఏదైనా ఇలాంటి డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా హోల్ చేసి కుట్టుకోండి. ఏ పీసెస్ అనేవి మీకు బయటకు కనిపించవు, క్లియర్గా నీట్గా ఫినిషింగ్ సూపర్ ఉంటుంది, ఓకేనా. సో మన ఫ్రాక్స్కి కూడా కొన్ని చాలా ధరలు అనేవి బయటికి వచ్చేలాగా ఉంటాయి. సో వాటికి కూడా ఇలానే చేసేయండి, ఓకేనా. ఇక్కడైతే నాది కంప్లీట్ అయిపోయింది 2 సైడ్స్. నెక్స్ట్ అయితే దానిపైన హోల్ చేసి కుట్టేస్తాను. చూడండి అలా హోల్ చేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే. నాకు ఇక్కడ పన్నా ఉంది కాబట్టి నేనేం హోల్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ పన్నా లేకుంటే ఒక 1 ఇంచ్ పైన లోపలికి పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. ఇలా మీకు వేస్ట్ క్లాత్ ఎక్కువగా ఉంటే నేను ఇక్కడ కట్ చేస్తున్నా కదా, మీరు చూస్తున్నారు కదా, సేమ్ అలాగనే కట్ చేసుకోండి. ఒకవేళ వేస్ట్ క్లాత్ లేకుంటే అలాగనే పెట్టేసేయండి, తిప్పేసి కుట్టేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలాగనే కుట్టేసేసుకోండి స్ట్రైట్గా, ఓకేనా. సరిపోతుంది మనకి ఆమెనా. ఒకవేళ మీకు ఇంత చిన్నగానే అనుకుంటే పైన వచ్చేసి నడాకి లావైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు లావు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు దారం వేసేది సన్నది అనుకోండి, పైన సన్నది పోతుంది, మిగతా కింద ఖాళీ ప్లేస్ అంతా గలీజ్గా కనిపిస్తుంది. సో ఫినిషింగ్ బాగుండాలంటే మనకి ఫినిషింగ్ ఎలా వస్తుందో తెలిస్తే కొన్ని టిప్స్ అయితే యూజ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ దీనికి ఇలా సన్నగా తీసుకోవడం వల్ల దారం అనేది ఎక్కిస్తా కదా నేను నాడాస్ కట్టుకోవడానికి, సరిపోతుంది, ఓకేనా. సో కొంచెం పెద్దగా తీసుకున్నామంటే ఆ నాడా పెట్టేసరికి కింద ఇలా 2 సైడ్స్ చూసుకోండి, ఒకసారి చూసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సో పైనుంచి అయినా వేసుకోండి, కింద నుంచి అయినా వేసుకోండి, కానీ మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఎదురు తగ్గులు అనేది లాగా వస్తుంది. ఇంతటితో మనకు లంగా అయిపోయింది. ఇక్కడైతే పైన మనం నాడా అని చెప్పాం కదా, ఆ నాడా ఏం లేదండి, ఒక 1 మీటర్ ఆర్ 1.5 మీటర్ తీసుకోండి. పిల్లల నడుమే కదా, 1.5 మీటర్ తీసుకునే సరిపోతుంది. కింద అయితే నేను ఆపోజిట్ కలర్తో టేజల్స్ వేసేసాను. మీరు ఒకవేళ మీకు డిజైన్ నచ్చినది ఉంటే వేసేసుకోండి. నేనైతే నాకు ఇక్కడ అర్జెంట్ కాబట్టి నేను చూపించలేకపోతున్నాను, ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ వచ్చేది సరి సమానంగా పట్టేసుకొని రఫ్ చేసేసుకోండి ఎండింగ్లో. సో ఒకవేళ స్టిచ్ ఇంకొకటి కావాలంటే స్టిఫ్ ఉండడానికి ఇంకొక స్టిచ్ చేసేసుకోండి ఒకేసారి. సో మళ్ళీ వాళ్ళు ఎలా చేయించుకుంటారనేసి నేను ఇక్కడ వేసేస్తున్నాను డబల్ స్టిచ్ కూడా. సో నాకు ఆల్మోస్ట్ లంగా అయిపోయింది. ఒకసారి ఫినిషింగ్ చూసేయండి మీరే, చూడండి ఇది మనకి ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి మనం, బాడీ పార్ట్ కదా, బాడీ పార్ట్ మీరు చూడలేరు కదా కటింగ్, ఇప్పుడైతే చూసేయండి, ఓకేనా. సో బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి నీకు చెప్పేస్తాను. చూడండి ఇక్కడ నేను థ్రెడ్ చూపిస్తున్నా కదా, ఆ థ్రెడ్ని ఎక్కిచ్చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇక్కడ మనం పైన బాడీ పార్ట్ తీసుకుంటే బాడీ పార్ట్ వచ్చేసి బాడీ లెంత్ వచ్చేసి మొత్తం 11 ఇంచెస్ తీసుకోండి. 11 ఇంచెస్ తర్వాత ఒక 1 ఇంచ్ మడతేసి కుట్టుకోవడానికి పెట్టుకోండి. చూడండి ఇక్కడ నేను 11 ఇంచెస్ పెట్టాను, 11 ఇంచెస్ పెట్టాను. చెస్ట్ అయితే 5 ఉంది, 2 ఇంచెస్ కుట్లలోకి, కింద కూడా సేమ్ 5 ఉంది, 2 ఇంచెస్ కుట్లలోకి. నెక్స్ట్ అయితే నెక్ 3.5 ఇంచ్ పెట్టాను అనమాట. ఇక్కడ 2 ఇంచెస్ డీప్ అనేది తీసాను. సో మనం పైన ఎంత షోల్డర్ ఉంటుందో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి, ఓకేనా. ఇదంతా అయిపోయాక సేమ్ అలాగనే బ్యాక్ వచ్చేసి కుండ షేప్ పెట్టేశాను. నెక్ బ్యాక్ ఎంత పెట్టానంటే 7 పెట్టాను, డీప్ 7 పెట్టాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను నెక్ లెంత్, ఓకేనా. సో కరువు ఎక్కడికి తీసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది, 2.5కి కరువు తీసుకోండి, పర్ఫెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ 7లో 2.5 పోతే ఉంటుంది, 6.5 రౌండ్ పెట్టేసుకోండి, ఓకేనా. సో ఫ్రంట్ అయితే నేను ఎంబ్రాయిడరీ చేయించాను కదా, ఆ ఎంబ్రాయిడరీ కోసం మనం తీసుకున్నాం కదా నెక్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఇలా రివర్స్లో పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇది అనమాట మనకి రౌండ్ తిప్పేసుకొని చుట్టూ కుట్టేసేసుకోవడమే, అంతే అనమాట. ముందర పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగనే నెక్ కట్ చేస్తాం కదా, ఆ నెక్ కట్ చేసి చుట్టూ కుట్టేసేసి తిప్పేయడమే.
బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇంకా ఏముంది హ్యాండ్స్ కదా. హ్యాండ్స్ అయితే ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా మీరు. నేను ఈ బార్డర్ అయితే టోటల్గా పెట్టేయను, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ మాత్రమే పెట్టేస్తా. అది ఎలాగో నేను ఇప్పుడే మీకు కటింగ్ చూపిస్తా చూడండి. స్టిచ్చింగ్ చేసేప్పుడు ఇంకొకటి టిప్ చెప్తా చూసేయండి. చూడండి ఇది అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసేసేయండి. చూడండి ఇలా బార్డర్ ఒకటే వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. సో పైన కింద అనేది ఓవర్ లుక్ గ్రాండ్గా ఇస్తాడు వాడు డిజైన్ అనేది. సో మనకు అది పెట్టేస్తే మొత్తం ఎత్తిపోతుంది. చూడండి మనకి ఈ క్లాత్లో మిగిలింది కదా, ఇది వచ్చేసి మనకు 18 ఇంచెస్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఈ పక్క నుంచి ఆ పక్కకు ఈ 18 ఇంచెస్ హోల్ చేస్తే 9 ఇంచెస్ అనమాట. సో మనం ఈ 18 ఇంచెస్ మైన క్లాత్ని మనం కూర్చోబెట్టాలి హ్యాండ్కి. సో అయిపోయింది. ఇక్కడ చూడండి నేను నెక్ రౌండ్ కుట్ అయితే వేసేసాను. ఈ కుట్ అనేది వేసేసినాక ఇంకా తిప్పేయడమే, అంతే అనమాట. ఇది చాలా ఈజీ. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే నెక్స్ట్ టైం ఇలాంటి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎన్నైనా కుట్టగలుగుతారు. ఓకేనా. సో నేనైతే ఇప్పుడు చూడండి ఇలా తిప్పేసి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. దగ్గరలోనే వేసుకోవాలని ఏం రూల్ లేదు, దూరంలోనే వేసుకోండి. మనకు కుట్టు వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా సేమ్ నిదానంగానే వేసుకోండి. ఏవైనా మీకు ఆ పూసలు అనేవి అడ్డు వస్తాయి, సూది ఇరుగుతుందంటే ముందుగానే సూది తీసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి సూదులు మరెన్నో ఇరగాల్సింది వస్తుంది. ఓకేనా. ఫస్ట్ టైమే జాగ్రత్తగా చూసేసుకోండి. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో మీరు ఇంకొకటి అనమాట, ఇప్పుడు రోజ్మెరీ వాటర్ ట్రెండింగ్లో ఉంది కదా, ఆ రోజ్మెరీ వాటర్ మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బెస్ట్ యూజెస్ ఉన్నాయి, బెస్ట్ రిజల్ట్సే ఉన్నాయి. నేనైతే 4th బాటిల్ వాడుతున్నాను. సో నేను ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే బై చేయండి. అండ్ అలాగే నా షార్ట్స్లో కూడా మీరు చూసే ఉంటారు ఎలా పెట్టాను ఏం కథ అనేది, ఒకసారి చూసేయండి. అది కూడా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోసే కాదు, మన దగ్గర చాలా అప్డేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి, మీకు చాలా ఉపయోగపడతాయి కూడా. అందుకే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా వీడియోస్ చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ వేస్ట్ అంతా కట్ చేసేయండి. వేస్ట్ అంతా కట్ చేశాక చుట్టూ లూజ్ కుట్టు పెట్టేసి లాస్ట్ కుట్టు ఒకసారి స్టిచ్ చేసేసేయండి. ఓకేనా. సేమ్ అలాగనే బ్యాక్ది కూడా నెక్ పెట్టేసి ఇక్కడ మీరు ముందు చూసారు కదా, షోల్డర్ దగ్గర పూసలు తీసేసాను, సూది ఇరిగిపోకుండా ముందు జాగ్రత్త అనమాట. ఎందుకంటే ముందు కూడా సేమ్ ఇలాగా పూసలు అనమాట, అది 4 సూదులు ఇరిగిపోయాయి. సమయానికి మనకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం కుట్టేప్పుడు. సో ఇలా షోల్డర్స్ జాయిన్ చేసేయండి 2 సైడ్స్. సో 2 సైడ్స్ అయిపోయాక ఇంకేముంది హ్యాండ్స్ కదా. సో హ్యాండ్స్ ఒకటి కుట్టేస్తే ఇంక అన్నీ జాయిన్ చేసేయడమే. ఓకేనా. సో హ్యాండ్కి వచ్చేసి సో బ్యాక్ అయితే మిడిల్లో హుక్స్ అనేవి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే హుక్స్ పెట్టేస్తే వాళ్ళు ఈజీగా ఎక్కించుకోవచ్చు. నేను అలాగే ఉంచానంటే వాళ్ళకి రేపటికి ఎప్పటికైనా కష్టం అవుతుంది. సో హ్యాండ్ అయితే చూడండి ఇలా రివర్స్ సైడ్ లైనింగ్ అనేది వేసేసి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నాక పైన ఇంకొక స్టిచ్ చేసేసుకోండి. 2 అయినా వేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ అయితే మనం బుట్ట కోసం తీసుకోవాలి కదా, బుట్ట హ్యాండ్కి. సో బుట్ట హ్యాండ్కి నేను క్లాత్ అయితే చూపించా కదా. సో మీ దగ్గర క్లాత్ ఎక్కువ అంటే ఎక్కువ పఫ్ అయినా వస్తుంది. నా దగ్గర ఉన్న క్లాతే కాబట్టి సో నేను ఉండేదందునే పెడుతున్నాను. సో అయితే తెలుసు కదా, కింద కుచ్చు రివర్స్లో పెడితే పైన కుచ్చు, కింద కుచ్చుకి ఈ పక్కకు రివర్స్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే పైన లేయర్ తీసేసుకొని ఇలా స్ట్రైట్గా వేసేసేయండి. ఎందుకు ఇలా వేయాలంటే మనకి కుచ్చు క్లాత్ అనేది బయటికి పీచు రాకుండా ఉండనీకి ఇలా ఒక టిప్ అనమాట. ఓకేనా. మీరు దేనికైనా కుట్టే ఉంటే నెక్స్ట్ టైం ఇలా కుట్టుకోండి ఈజీగా. చూడండి ఇలా అయిపోయాక ఇలా హోల్డ్ చేసేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోండి.
చూడండి ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకున్నాక నెక్స్ట్ అయితే లెంత్ అయితే మెజర్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సేమ్ ఇలాగే 2 హ్యాండ్స్కి కుట్టుకోండి. ఓకేనా, ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అవుతుంది అండ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. పీసెస్ అనేవి బయటగా రావు. ఓకేనా, సో పిల్లలకి వేస్తున్నాం కాబట్టి కొంచెం ఫినిషింగ్ అనేది వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కూడా కొంచెం ఇంప్రూవ్ లాగా ఉండాలి. ఓకేనా, సో ఒకసారి లెంత్ చూసుకుంటూ మనకి హ్యాండ్ ఎంత ఉండాలి, 7 ఉండాలి. 7 బ్రెడ్త్ కూడా 7 అంటే మనం 2 సైడ్స్ హోల్డ్ చేస్తే 3.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, మనకి హ్యాండ్ 7 కదా, 7 వరకు మార్క్ చేసుకున్నాను. 7 నుంచి 2.5కి కిందికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ అదే అనమాట బార్డర్ అయిన 2 ఇంచెస్. సో దాని లైన్ గీసేసుకొని ఇలా నేను కట్ చేసి స్టిచ్ చేశాక ఇలా కట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఓకేనా, సో 7 అంటే అటు సైడ్ భాగం ఎంత ఉండాలి మనకి, 7లో 2.5 పోగా 4.5 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 4.5 ఉండాలి. చూడండి ఇక్కడ అయిపోయిన దాకా మిడిల్లో కట్ పెట్టేసుకోండి. కింద అయితే చెప్పా కదా 7 కావాలి అనేసి. ఇలా అయిపోయాక హ్యాండ్ అయితే మిడిల్లో నుంచి అటు సైడ్కి, మిడిల్లో నుంచి ఇటు సైడ్కి కుట్టేసేసుకోండి. చూడండి మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అనమాట బ్యాక్ అయితే ఉక్స్ పెట్టేసేయాలి. ఒకసారి మీకు ఇది క్లియర్గా చూడాలనుకుంటే ఇంకొక వీడియో ఉంది కదా, దాంతో ఫుల్ ఉందేసి ఎక్స్ప్లెనేషన్తో, ఒకసారి అది కూడా చూసేయండి. ఇది అనమాట మన వీడియో ఫినిషింగ్. ఇది ఫైనల్ అవుట్ఫిట్. ఓకేనా, చూడండి నాడాస్ సైడ్ టేజల్స్ పెట్టేశాను, పైన నాడాస్ పెట్టేశాను. చున్నీ అయితే సపరేట్ తీసుకున్నానండి. చున్నీ ఎంత తీసుకున్నానంటే ఒక 1.5 సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.